As you remember, I recently directed the Secretary of War to begin releasing government files relating to UFOs and unexplained aerial phenomena. And the first releases will begin very, very soon. Hi, praise the Lord. This is Pastor Haman. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నారని మీరందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క దివ్య రాకడ కొరకే మీరు ఎప్పటికప్పుడు సిద్ధపడేటువంటి స్థితిలోకి వచ్చారని, సిద్ధపడుతున్నారని, అనేక మందిని సిద్ధపరచగలిగే స్థితిలో కూడా మీరు ఉన్నారని నేనైతే చాలా బలంగా నమ్ముతా ఉన్నానండి. నేను బయట వ్యక్తుల గురించి నాకైతే తెలియదు, కానీ నా ఎదురుగా ఉన్నటువంటి నా సంఘస్థుల విషయంలో, మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా అపరిమితమైనటువంటి నమ్మకం కలిగి ఉన్నాను. తప్పక ఎత్తబడేటువంటి వారిగా వాళ్ళ జీవితాలు కట్టబడుతున్నాయని మీరు పంచుకుంటున్నటువంటి మీ వ్యక్తిగత ఆత్మీయ జీవిత సాక్ష్యాలను బట్టి నాకు అర్థమవుతుంది. అయితే ఇది చెప్తే చాలామందికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఉన్న విషయాన్ని చెప్పాలి కదా. ఎందుకంటే కొంతమంది ఈ విషయం మీద చాలా వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నారు. ఇది పూర్తిగా వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచన కూడా చాలామంది కలిగి ఉన్నారు. అయినప్పటికీ కూడా 4 సంవత్సరాల నుండి కూడా నేను ఏ మాటనైతే పట్టుకుని ఉన్నానో, ఏ దర్శనం మీద అయితే నమ్మకం ఉంచి ఉన్నానో, అదే మాట మీద, అదే దర్శనం మీద ఇప్పటికీ కూడా నేను పట్టుకునే ఉన్నాను. ఎక్కడ కూడా ఆ మాట తప్పే పరిస్థితి కానీ, ఎక్కడ కూడా నేను చేసినటువంటి వీడియోస్ని మళ్ళీ రీఎడిట్ చేసేటువంటి ఆలోచన కానీ ఎప్పటికీ కూడా రాదు. ఎందుకని నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనందరికీ తెలుసు, నేను కూడా మీతో అనేక సందర్భాల్లో పంచుకున్నాను, ఏలియన్స్ అనేటువంటివి ఉన్నాయి, యూఎఫ్ఓస్ అనేటువంటివి ఉన్నాయి. అవి బైబిల్లో స్పష్టంగా రాయబడలేనంత మాత్రాన లేవు అని అనుకోవడంలో చాలా ప్రమాదం ఉంది అనే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. అయితే అవి కేవలం దురాత్మలు మాత్రమే, డెమాన్స్ మాత్రమే. అయితే రీసెంట్గా జేడీ వేన్స్ అనేటువంటి అమెరికా ఉప అధ్యక్షుడు అవి డెమాన్స్ అని ఆయన రీసెంట్గా చెప్పాడు. కానీ నేను 4-5 years నుంచి కూడా దురాత్మలో నెఫిలింల యొక్క ఆత్మలవి అపవిత్రమైనటువంటి అన్క్లీన్ స్పిరిట్స్ అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో మీతో నేను చెప్పే ప్రయత్నం చేశాను. నాకు చిన్నతనంలో ఆ బాల్య దినముల యందు దేవుడు నాకు చూపించినటువంటి దర్శనాన్ని పంచుకుంటే చాలామంది దానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. కొంతమంది అయితే దాన్ని వ్యతిరేకిస్తూ చాలా సార్కాస్టిక్గా నన్నేదో తప్పు పట్టాలనే ఆలోచనతో కూడా కొంతమంది ప్రయత్నాలు చేశారు. వారి మీద నాకు ఏ విధమైనటువంటి కోపం కానీ, ఏ విధమైన ద్వేషం కూడా లేదు. అయితే కొంతమంది ఏమన్నారంటే, ఇవన్నీ కూడా నెమ్మదిగా బయటకు వస్తున్నప్పుడు కొంతమంది సేవకుల పేర్లు ఎత్తి, అన్న ఏ సేవకులు దేవుని మూలంగా నడిపించబడే సేవకులో, ఎవరు దేవుని మూలంగా నడిపించబడని సేవకులో బయటపడేటువంటి కాలం సమీపించిందన్న అని చెప్పి కొంతమంది సేవకుల పేర్లు అక్కడ నా దగ్గర మెన్షన్ చేశారు. వాళ్ళ పేర్లు అయితే నేను మెన్షన్ చేయను, ఎందుకంటే వాళ్ళకి అది అర్థం కాలేదేమో, దేవుడు వాళ్ళకి బయలుపరచలేదేమో, లేకపోతే వాళ్ళ యొక్క నమ్మకం ఆ విధంగా ఉందేమో తప్ప, ఒక సేవకుడు దీనికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రం ఆయన అబద్ధ సేవకుడు అయిపోడు కదనే ఆలోచనలో నేనైతే ఉంటాను. అయితే అది ఖచ్చితంగా వచ్చేటువంటి కాలం సమీపించిందని చాలా సందర్భాల్లో చెప్పాను. అయితే ట్రంప్ గారు కూడా ఈ విషయం మీద స్పందించారు, ఒబామా గారు కూడా ఈ విషయం మీద స్పందించారు, జేడీ వేన్స్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ విషయం మీద స్పందించారు. అలాగే చాలామంది ప్రభుత్వ నాయకులు, ప్రపంచ దేశంలో కనబడేటువంటి అధికారులు కూడా వీటి మీద స్పందించిన విధంగా ఏదో కొంత అయితే మనకు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, వాళ్ళ మాట మీద కాదు కదా నేను నమ్మకం ఉంచేది. దేవుడు నాకు బయలుపరిచినటువంటి దర్శనం మీద మాత్రమే నేను నమ్మకం ఉంచుతాను. ఆ నమ్మకాన్ని బట్టి మీ అందరికీ ఎంత ధైర్యంగా నేను పంచుకునే ప్రయత్నం కూడా చేశాను. అయితే నిన్నటి మార్నింగ్ ట్రంప్ గారు మీడియా లైవ్లో ఆ విషయాన్ని బయటికి పెట్టారండి. నేను ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళకి పూర్తి అధికారము, పూర్తి హక్కు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఫ్యూ డేస్లో గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ ద యూఎఫ్ఓ ఫైల్స్ అని చెప్పి ఆయన క్లియర్గా వాటి మీద స్పందించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇంకా ట్రంప్ గారు ఇప్పుడు నిన్న మొన్నటి వరకునేమో ఎప్స్టీన్ ఫైల్స్, తర్వాత ఏమో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్, ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు విడుదల చేసేటువంటి వార్త ఏదన్నా ఉందంటే యూఎఫ్ఓ ఫైల్స్, ఏలియన్స్కి సంబంధించినటువంటి సంపూర్ణ ఆధారాలతో కూడినటువంటి ఎన్నో ఎవిడెన్సెస్ని, ఎన్నో ప్రూఫ్స్ని, ఎన్నో డాక్యుమెంట్స్ని వాళ్ళు విడుదల చేయాలనే ప్రయత్నం అయితే వాళ్ళు కలిగి ఉన్నారు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అది ప్రాజెక్ట్ బ్లూ బీమ్ అండి, అదంతా అబద్ధం అండి అని చెప్పి. ప్రాజెక్ట్ బ్లూ బీమ్ నమ్మేటువంటి వ్యక్తి అసలు క్రైస్తవుడే కాదు, అసలు ఆత్మ సంబంధే కాదంటారు. ప్రాజెక్ట్ బ్లూ బీమ్ని పూర్తిగా వ్యతిరేకించే వ్యక్తిని, అలాంటి వాటి మీద నమ్మకం ఉంచినటువంటి వ్యక్తులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు, ఎవిడెన్సెస్ బయటికి రాబోతూ ఉన్నాయి. కానీ ఫ్యూ డేస్, నేను అనుకోవడం నెలలు కూడా పట్టే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఈ యుద్ధం అనేటువంటి దానికి కొంత కాంప్రమైజ్ తీసుకుని వచ్చి కొంచెం హోల్డ్ చేశారు కనుక మ్యాక్సిమం ఈ హోల్డ్ చేసినటువంటి సమయంలోనే అవి విడుదలయ్యే అవకాశం ఉందని నేనైతే నమ్ముతున్నానండి. అయితే నాకున్నటువంటి సమాచారం ఏంటంటే, జీవితంలో ఏ ఒక్క మనిషి కూడా ఇంత ఆశ్చర్యపడి ఉండంట, ఇంతగా ఎప్పుడూ కూడా కంగారు పడి ఉండంట, అంత ఆశ్చర్యకరమైనటువంటి ఎవిడెన్స్లు అంటే అన్నీ కూడా. కోవిడ్ను బట్టి ప్రపంచం ఎంత ఒక్కసారిగా ఉలిక్కిపడిందో దానికి 100 రెట్లు ఉలిక్కిపడేటువంటి అవకాశం ఉంది ఈ ఫైల్స్ రిలీజ్ చేస్తే అని చెప్పి కొంతమంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే ఇంకా అంత ప్యూర్ ఎవిడెన్స్ ఉందండి వాళ్ళ దగ్గర.
ప్యూర్ ఎవిడెన్స్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ దర్శనంతో పాటుకి మాట్లాడుకునేటువంటి మాటలు కూడా చాలా వాటిలో కూడా నేను చదివాను. చాలా ఎవిడెన్స్తో కూడినటువంటి సమాచారం చాలామంది బయట పెట్టారు. అయితే వాళ్ళు గల్లంతైపోయారు. వాళ్ళు ఏమైపోయారో కూడా తెలియనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి అవి రిలీజ్ చేసేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ పూర్తిగా దాని మీద విడుదల చేసేటువంటి ఆలోచనలోకి వచ్చేసింది కనుక అది ఏ సమయంలో అయినా సరే ఫుల్ ప్రూఫ్స్ అన్నీ కూడా, ఫుల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు విడుదల చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నారు కనుక నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు చెప్పిన మాటే, ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశ అధ్యక్షులు వాళ్ళ యొక్క ప్రభుత్వాలు ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి వార్తని బహిరంగంగా విడుదల చేస్తారో, వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో కూడినటువంటి సమాచారాన్ని ఎప్పుడైతే ప్రపంచానికి అందిస్తారో, మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, సంఘం ఎత్తబడేటువంటి కాలం సమీపించింది. సంఘం ఎత్తబడేటువంటి కాలానికి ముందుగానే ప్రపంచం అంతా కూడా దీన్ని పూర్తిగా నమ్మేటువంటి ఒక ఆలోచనలోకి తెప్పించాలి అనేటువంటి ప్రయత్నం సాతాను చేస్తూ ఉంటాడు. అయితే ఇది లేని విషయం కాదు. ఇప్పుడు ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు బయట పెట్టారండి. దానికి సంబంధించిన చాలా ఆధారాలన్నీ కూడా, జెన్యూన్ ఆధారాలన్నీ కూడా బయట పెట్టేశారు. అవన్నీ మనకు కనబడ్డాయి. అవి బయట పెట్టినటువంటి కొంతకాలానికి అవి డైరెక్ట్గా మనుషులు చూసేటువంటి విధంగానే అవి కనబడతాయి. కనబడిన కొంతకాలానికి, కొన్ని డేస్లోనే సంఘం ఎత్తబడింది అనుకోండి, కొన్ని కోట్ల మంది ప్రపంచంలో అదృశ్యం అయిపోయారు అనుకోండి. విడవబడినటువంటి వాళ్ళందరినీ కూడా క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ గాడు ఉపయోగించేటువంటి మోసకరమైనటువంటి ఆ కారణం ఏంటో తెలుసా? ఎవరు పట్టుకుపోయారు అనుకుంటున్నారు? సంఘం ఎత్తబడిందని మీరు అనుకుంటున్నారా? క్రైస్తవులే కదా చాలామంది మాయమైపోయారు కదా. కాబట్టి ఇది బైబిల్కి సంబంధించినటువంటిది కాదు. బైబిల్ అనేటువంటిది తప్పు. అయితే ఇది కేవలం నిన్న మొన్నటి వరకు ఏ ఏలియన్స్ అయితే మనకి కనబడ్డాయో ఆకాశ వీధుల్లో, ఈ ఎవిడెన్స్లన్నీ కూడా మనం చూసాం, అవే వీళ్ళందరినీ కూడా ఎత్తుకుని పోయాయి, అవే వీళ్ళందరినీ కూడా మాయం చేసాయి అనేటువంటి వార్తను పుట్టిస్తాడు. వాక్యంలో కూడా క్లియర్గా రాయబడింది. ఆ మోసపూరితమైనటువంటి ఒక ఆత్మని వాళ్ళందరూ కూడా నమ్ముతారని చెప్పి వాక్యంలో కూడా రాయబడి ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను క్రైస్తవ సంఘానికి చెప్పట్లేదండి. ఎవరైతే విడవబడతారో, ఎవరైతే సంఘంలో ఎత్తబడేటువంటి పరిస్థితుల్లో ఉండకుండా విడవబడేటువంటి స్థితిలో ఉండిపోతారో, వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని, మాటను గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. సంఘం ఎత్తబడిన తర్వాత యాంటీ క్రైస్టు, చాలామంది విడవబడిన వాళ్ళు ఏకాభిప్రాయంతో అందరినీ మోసగించడానికి ఉపయోగించే బలమైనటువంటిది ఏదైనా ఉందంటే ఏలియన్స్ మీద తోచేస్తారో, అది ర్యాప్చర్ కాదని అంటారు. ఆ సమయంలో నా మాటలు మీకు గుర్తు రావాలి. లేదు ఒక సేవకుడు మాట్లాడాడు ఈ విషయం మీద. ఒకనొక సమయంలో ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అదృశ్యమయ్యేటువంటి కాలం వస్తుంది. ఆ కాలంలో ఏలియన్స్ వచ్చి వీళ్ళందరినీ కూడా ఎత్తుకుని పోయినటువంటి వార్త కూడా పుడుతుంది. కాబట్టి ఆ వార్తను మనం నమ్మకూడదు. ఇప్పటికైనా బైబిల్ నిజమని, బైబిల్ దేవుడు నిజమని, యేసుక్రీస్తు ప్రభు వారి మూలంగా మాత్రమే మనకు రక్షణ అనేటువంటి ఒక ఆలోచనలోకి విడవబడినటువంటి వారు వస్తారు అనేటువంటి ఆలోచనతో నేను ఈ మాట చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నానండి. కాబట్టి అతి పెద్ద లాక్డౌన్ అండి అది, చాలా పెద్ద లాక్డౌన్ అండి. నేను బాల్య దినాల్లో చూసిన దర్శనాన్ని ఇంటర్ కాలేజీలో చూశాను. అది మా ఫ్రెండ్ పేరుతో పాటుగా కాకినాడ ప్రశాంత్ అనేటువంటి ఫ్రెండ్ అపార్ట్మెంట్లో కనబడినటువంటి ఆ దర్శనం నేను పంచుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని వందల మంది నడివీధుల్లో పరుగులు పెడుతూ కొన్ని మాల్స్లో, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో, అండర్ గ్రౌండ్ పార్కింగ్ స్పేసెస్లో వాళ్ళు దాకోవడం అనేటువంటిది కూడా నేను చూసాను ఆ దర్శనాల్లో. కాబట్టి ఈ రోజు అంటే నేను గొప్ప చేసుకోవడానికి మాట అయితే చెప్పట్లేదు కదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజు వరకు నేను పొందుకున్నటువంటి ఏ ఒక్క దర్శనం కూడా నిరర్ధకము కాలేదు. ఈ రోజు వరకు జరగనటువంటి దర్శనం అంటూ కూడా ఏది లేదు. అంత అద్భుతమైన రీతిలో దేవుడు ముందుగా బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకు నిమిత్తమో నాకైతే తెలియదు, కానీ చాలా విషయాలు నేను చెప్పాను. 2025లో పెహల్గామ్ అటాక్ ముందు నేను ఒక భయంకరమైనటువంటి టెర్రరిస్ట్ అటాక్ ఇండియా మీద జరగబోతుందనే విషయం నేను చెప్పలేదా? అది నేను క్లియర్గా ఎవిడెన్స్తో పాటుగా నోట్స్ నేను విడుదల చేయలేదా? దానితో పాటుగా ఒక భయంకరమైనటువంటి ఫ్లైట్ ట్రాజడీ అనేటువంటి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఇలా చాలా విషయాలు నేను మాట్లాడడానికి దేవుడు కృప అందించాడు. అవన్నీ లేనివి కాదు కదా. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, చాలా పెద్ద లాక్డౌన్ వస్తుందండి. ఎప్పుడైతే ఇన్ని కోట్ల మంది అదృశ్యమయ్యేటువంటి పరిస్థితులు ఎవరో కూడా బయటకు రావడానికి వీల్లేదు. 144 సెక్షన్ అనేటువంటిది అమలైపోతుంది. ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి అదృశ్య శక్తులు, ఏలియన్స్ అనేటువంటివి మనుషులను అపహరించడానికి అవి ప్రయత్నిస్తూ ఉన్నాయి కనుక బయటికి రాకండి అనేటువంటి వార్తలు కూడా ముందు రోజుల్లో మీరు అందరూ కూడా వింటారు. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాటని, చాలా ధైర్యంగా చెప్తున్నాను. ఏ ఒక్కరు కూడా ఇంత ధైర్యంగా చెప్పే ఆ ఛాన్స్ తీసుకోరేమో, ముందుకు రావడానికి ప్రయత్నం చేయరేమో. ఎందుకంటే లోకంలో బ్యాడ్ అయిపోతామని ఆలోచనతో. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా బ్యాడ్ అయ్యే పరిస్థితి దేవుడు రానివ్వడు. ఖచ్చితంగా చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా నెరవేరేటువంటి దినాలు చాలా సమీపంగా ఉన్నాయి. ఆ దినం కంటే ముందుగా ఈ గవర్నమెంట్ వాళ్ళు విడుదల చేసేటువంటి ప్రూఫ్స్, ఎవిడెన్స్లో మనకు సరిపోతాయి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయండి. సంఘం ఎత్తబడేటువంటి కాలానికి మనం సమీపించామండి. క్రీస్తు విరోధి ప్రపంచానికి బయలుపడేటువంటి దినాలు ఆసన్నమైనయండి. నెతన్యాహు ట్రంప్ గారిని పూర్తిగా నిర్మూలించేటువంటి కాలం సమీపించిందండి. అమెరికా అనేటువంటిది ఫాలో అవుతుందండి. ఇవన్నీ కూడా నేను నా నోట్స్లో రాసుకున్న విషయాలే, కొత్తగా తెలియని విషయాలేం కాదు. అమెరికా ఖచ్చితంగా ఫాలో అయిపోతుంది.
నెతన్యాహు అనేటువంటి ఆ వ్యక్తి కూడా ట్రంప్ గారితో పాటుగా చాలా భయంకరమైనటువంటి దుస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాబోతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించి ఇవి జరుగుతున్నప్పుడు సంఘం ఎత్తబడేటువంటి కాలానికి మనం వచ్చాము. కాబట్టి అపవాది ఏలియన్స్ అనేటువంటి వాటిని ఆ దినాల్లో బలంగా వాడుకునే ప్రయత్నం చేస్తాడు అనే ఆలోచనలో మీరు అందరూ కూడా రావాలని నేను అయితే కోరుకుంటున్నాను. ఫ్యూ డేస్లో ఆయన అయితే రిలీజ్ చేసే ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు. అవి వచ్చిన తర్వాత మళ్ళీ వీటి మీద నేను తప్పకుండా స్పందించే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసినంత వరకు ఈ రోజు వరకు ఏ పాస్టర్ గారు కూడా ఏలియన్స్ ఉన్నాయనేటువంటి విషయాన్ని బహిరంగంగా ఇంత డైరెక్ట్గా ఇంత ధైర్యంగా చెప్పిన వాళ్ళు అయితే లేరని అనుకుంటున్నాను. చెబితే సంతోషమే, చెప్పుంటే చాలా సంతోషమే. కానీ ఉన్నాయి, అవి వస్తున్నాయి. అవన్నీ కూడా డిమాండ్స్, దురాత్మలు ఇవి చాలా ఇబ్బంది పెడతాయండి మనుషుల్ని. అలాంటి సమయంలో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా దేవుడి మూలంగా బయలుపరచబడినటువంటి వ్యక్తిని. అవి కూడా ఏదో ఒక రోజు మీతో నేను పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ చాలా మంది దాక్కుంటారండి. చాలామంది చాలా రహస్యమైనటువంటి లోతైనటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళి వాళ్ళు తలదాచుకుంటారు. ఎవరో కూడా సంబంధాలు లేనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. అదే మహా పెద్ద లాక్డౌన్ అయి కూడా ఉండే అవకాశం అయితే ఉన్నది. అలాగే నేను చాలా ఇయర్స్ నుంచి కూడా చెప్తా ఉన్నాను, కోవిడ్ వ్యాక్సిన్ అనేటువంటిది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. దానివల్ల చాలా దుష్ప్రయోజనాలు మన యొక్క శరీరం అనిపించే పరిస్థితులు ఉంటాయి. అది యాక్యురేట్ వ్యాక్సిన్ అయితే కాదు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి సంఘంతో మాట్లాడాను. చాలా సందర్భాల్లో మీతో కూడా నేను పంచుకున్నాను. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ఈ న్యూస్ చాలా వైరల్ అవుతా ఉంది. వ్యాక్సిన్ వేయించుకోలేనటువంటి వ్యక్తుల యొక్క బ్లడ్ చాలా వాల్యూ ఉందంట. వ్యాక్సిన్ ఎవరైతే అన్వాక్సినేటెడ్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళ బ్లడ్ చాలా వాల్యూ ఉందంట. అన్వాక్సినేటెడ్ స్పోమ్, వీర్య కణాలు కలిగినటువంటి వ్యాక్సిన్ వేయించుకున్న పురుషుల యొక్క వీర్య కణానికి చాలా అద్భుతమైనటువంటి వాల్యూ ఉందంట. కాబట్టి ముందు రోజుల్లో ఈ అన్వాక్సినేటెడ్ బ్లడ్కి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి వాల్యూ ఉండబోతున్నటువంటి వార్తలు కూడా బాగా తిరుగుతూ ఉన్నాయి. అది వేయించుకున్న తర్వాత కూడా డాక్టర్లు కూడా బహిరంగంగా చెప్పారు కదండి. దానివల్లే చిన్న వయసు కలిగినటువంటి బిడ్డలు కూడా హఠాన్ మరణం, ఒకేసారి మైల్డ్ అటాక్స్ అనేటువంటివి కార్డియాక్ అరెస్ట్ అయ్యి వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మంచి ఫిట్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అది చాలా కాంప్లికేషన్స్ తీసుకుని వచ్చింది. ఒకవేళ దాని మీద కూడా ఏమన్నా మాకు చెప్పాలనుకున్నటువంటి సూచనలు ఏమన్నా ఉంటాయి, ఒకవేళ ఈ డైట్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ మెడిసిన్ విషయంలో కావచ్చు, ఏమన్నా నన్ను చెప్పమంటే, అంటే నాకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి, నాకున్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి నేను పొందుకున్నటువంటి కొన్ని సలహాలని మీతో ఒకవేళ పంచుకోవడం అనేది మీకు ఇష్టమైతే, లేదన్నా మాకు చెప్పండి ఏం చేయాలనేటువంటిది ఈ ఒకసారి డైట్ ప్రొసీజర్ అంతా చెప్పండి అని కానీ కమెంట్స్లో కానీ మీరు చేస్తే ఖచ్చితంగా దాని మీద కూడా నేను స్పందించి ఒక మంచి చిన్న వీడియో మీ అందరితో కూడా నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళే కాదు కానండి, డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్త పడాలండి. మెడికేషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్త పడాలండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఒకవేళ మీకు అది అవసరం అయితే, మీరు ఆ విషయాన్ని వినాలనే ఆశ మీకుంటే కమెంట్స్లో ఆ విషయాన్ని తెలియపరచండి. తప్పకుండా ఆ విషయం మీద కూడా నేను చిన్నగా వీడియో చేసి మీతో స్పందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి సమీపించింది, దేవుని యొక్క రాకడి దినాలు సమీపించాయి. మనం అందరం కూడా సిద్ధపడవలసినటువంటి అవసరతలో ఉన్నామనే విషయాన్ని కూడా మీ అందరితో కూడా నేను పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నాకు చాలా ఆనందం వేస్తుంది మీ కమెంట్స్ని బట్టి, మీ పర్సనల్ మెసేజెస్ని బట్టి. అన్న మీ వాక్యాన్ని బట్టి మేము చాలా బలపడతా ఉన్నామన్నా, మీ వాక్యాన్ని బట్టి మేము ఆత్మీయంగా చాలా ఎదుగుతామన్నామన్నా, అనేక మందికి షేర్ చేస్తామన్నామన్నా, వాళ్ళు అడుగుతున్నటువంటి డౌట్స్ని కూడా నా వరకు తీసుకుని వస్తున్నప్పుడు దేవుని యందు నేను చాలా ఆనందిస్తున్నాను. మిమ్మల్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా సరే ఖచ్చితంగా ఎంతో కనబడేటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. తప్పకుండా అక్కడ మీతో నేను మాట్లాడడానికి, మీ యొక్క మాటలకి స్పందించడానికి నా ప్రయత్నం తప్పకుండా చేస్తాను. చాలా ఒత్తిడి కూడా ఉందండి. సాతాను యొక్క ఒత్తిడి కూడా చాలా విపరీతమైనటువంటి రీతిలో నేను ఎదుర్కొంటా ఉన్నాను. ఈ ప్రార్థనలో దేవుని యొక్క మహాకృప. నిన్న కూడా కార్ యాక్సిడెంట్ అనేటువంటి జరిగింది. చాలా హ్యూజ్ డ్యామేజ్ అనేటువంటిది అయిపోయింది. ఆ వ్యక్తి షోరూమ్ తీసుకెళ్ళాను. ఎవరైతే యాక్సిడెంట్ చేశారనేటువంటి వ్యక్తిని షోరూమ్ తీసుకెళ్తే ఆ షోరూమ్ వాళ్ళు పెద్ద బిల్ వేశారు. పెద్ద బిల్ వేసిన తర్వాత ఆ వ్యక్తి అన్న మీరేదో చేయాలి, కేసు అయితే పెట్టకండి అంటే, తమ్ముడు నువ్వు చదువుకున్నా నీ మీద కేసు ఎందుకు పెడతాను, ఏం చేయమంటావు అంటే, ఎంతైతే అంత నేను డబ్బులు ఇచ్చేస్తానన్నా, కొంచెం అది వదిలేయండి అన్న దయచేసి అని చెప్పి ఎవరితోనే ఫోన్ చేయించారు. ఎవరో మినిస్టర్ గారితో, లేక మినిస్టర్ ఫోన్ చేశారు, ఇంకోటి చేశారు అనేది అది కాదు. కానీ ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది. అయితే కుర్రాడు చదువుకుంటున్నాడు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, ఒక అక్క ఒక చెల్లి ఉన్నారంట. ఏదో అయిపోయింది యాక్సిడెంట్, సరే నేను బిల్లు కట్టేస్తానన్నా, ఎంతైతే అంత ఆ కేసెస్ వరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొద్దన్నా అని అన్నప్పుడు ఆ తమ్ముడిని కారు ఎక్కించుకొని ఒక స్పాట్లో ఆపి, తమ్ముడు నువ్వు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నావు, నేను కాదనట్లేదు, కానీ నీ దగ్గర నుంచి ₹1 కూడా నేను ఆశించాలని అనుకోవట్లేదు. నేను ఎందుకు షోరూమ్ తీసుకుని వెళ్ళి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది దీనికని నీకు ఎందుకు చూపించానంటే, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది ఈ కారణాన్ని బట్టి అని నీకు తెలియాలనే ఉద్దేశంతో నేను తీసుకెళ్ళాను తమ్ముడు. ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, డబ్బులు కట్టేస్తానంటే నేను అన్న మాట దైవసాక్షిగా దేవుడికి నాకు నా వెనకాల కూర్చున్న వాళ్ళకే తెలుసు. ప్రభువు ప్రేమను బట్టి, నా దేవుని ప్రేమను బట్టి నేను క్షమిస్తా ఉన్నాను తమ్ముడు, ₹1 కూడా నాకు వద్దు తమ్ముడు అన్నప్పుడు ఆ అబ్బాయి ఒక హిందూ కళ్ళని నీళ్ళు పెట్టుకుని దిగి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెళ్ళిపోయారు. అదే సాయంత్రం మళ్ళీ ఒక వ్యక్తికి నా చేతుల మీదుగా రక్షణ అనేటువంటిది ఇవ్వడానికి కూడా దేవుడు కృప అందించాడు. ఆ యాక్సిడెంట్లో దేవుడు నా ప్రాణాన్ని తప్పించాడు అనే ఆనందం కంటే కూడా నశించిపోయేటువంటి ఒక ఆత్మని సాయంత్రకాల సమయం ముందు రక్షించాను
అనేటువంటి ఆనందం చాలా 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 అపరిమితమైనటువంటి రీతిలో నేను అనుభవించానండి. ఒకరిని అగ్నిలో నుండి లాగినట్టుగా లాగడం అనేది చాలా ఆనందం కదా. కాబట్టి సాతాను ఎప్పుడు కూడా ఒత్తిడి అనేటువంటిది సేవకుల మీద పెడతా ఉంటాడు. ఎందుకంటే ఒక సేవకుడి యొక్క మాటను బట్టి, వారి బోధన బట్టి చాలామంది రక్షణలోకి వచ్చేస్తారు అనేటువంటి ఆ అభిప్రాయాన్ని బట్టి సేవకుల మీద చాలా ఒత్తిడి ఉంటుందండి. అందుకే మీ సంఘం కొరకు, మీ సంఘ సేవకుల కొరకే మీరు భారంతో ప్రార్థన చేయాలి. దేవుని యొక్క కృప మీ అందరి ప్రార్థనలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. దేవుడు ఈ విధంగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అప్పుడు అది దేవునికి మహిమే కదా. ఇప్పుడు 50,000 నేను కాదనుకున్నాను, కానీ దేవుడు ఇంతకు మించిన రీతిలో నన్ను దీవిస్తాడనేటువంటి ఒక నమ్మకం, ఏదో రకమైన రీతిలో దేవుడు నన్ను కూడా ఏదో ఒక సమయంలో ఆదుకుంటాడు అనేటువంటి విశ్వాసం, నా దేవుడు మహిమపరచబడాలనే ఒక ఆలోచన అన్ని జనాంగం ముందు రుజువుపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే మా ఇంట్లో సంబంధించిన ఒక వెహికల్ కూడా ఎవరో దొంగిలించుకుని వెళ్ళిపోయారు. ఎవరంటే అది ఆ టైంలో సెక్యూరిటీ లేని కారణాన్ని బట్టి ఎవరో ఒక అబ్బాయి బయటికి తీసుకుని వెళ్ళి పెడితే బయట నుంచి ఎవరో పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరో తెలిసింది. కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పంటే కంప్లైంట్ ఇవ్వకండి అని చెప్పి వారిని కూడా క్షమించండి. పాపం తెలియక ఏదో చేశారంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. మేము చాలా హ్యూజ్గా భయంకరంగా రెస్పాండ్ అవుతామేమో అని అనుకున్నారు, కానీ లేదమ్మా చదువుకుంటున్నారు కదా, అలాంటి చేయకూడదని పిల్లలకి చెప్పండి అని చెప్పి అక్కడ కూడా పోలీసు వారు వచ్చినప్పుడు వద్దు అని చెప్పి క్షమించి ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేనేదో హైప్ చేయడానికి నేను చెప్పుకోవట్లేదు, కానీ క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరిని కూడా క్షమించాలి. నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించాలంటే ఒక్క మాటతో ధర్మశాస్త్రం అంతా కూడా సంపూర్ణమై ఉన్నది అనేటువంటి మాట కనబడతా ఉంది. కనుక దేవుడు మనల్ని క్షమించాలంటే మొదటగా మనం ఇతరులను క్షమించగలిగే స్థితిలో ఉండాలి అనే ఆలోచన. చూడండి, సాయంత్రానికి రక్షణ వాళ్ళందరూ వెల్ ప్రిపేర్డ్ ఉన్నారు, బాప్తిసం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఈలోగా యాక్సిడెంట్తో ఏదో రకంగా ఆ రక్షణ కార్యాన్ని ఆపేద్దామనేటువంటి ప్రయత్నం సాతాను చేశాడు. కానీ దేవుడు ఉన్నతుడి కనుక, శక్తిమంతుడి కనుక దాన్ని భంగపరిచి పైగా ఆయన నామాన్ని గణపరుచుకొని సాయంత్రకాల సమయంలో అద్భుతమైన రక్షణ భాగ్యాన్ని కుటుంబానికి అందించారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా దగ్గరలో ఉన్నామండి. దేవుని యొక్క రాకడి దినాల్లో చాలా సమీపంగా ఉన్నాయి. దానికంటే కూడా ఆ దినాలకు మనం అందరం కూడా వచ్చేసాం. సిద్ధపడండి. అనేక మందికి ఇది నచ్చితే దీనివల్ల అనేక మందికి ఉపయోగపడుతుందనే ఆలోచన మీకుంటే షేర్ చేయడానికి, లైక్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ హెల్త్కి సంబంధించిన, వ్యాక్సిన్కి సంబంధించిన విషయం మీద కూడా స్పందించాలనుకుంటే నాకు తప్పకుండా కమెంట్స్లో కానీ, వాట్సాప్లో కానీ మీ యొక్క ఆలోచనని నాకు తెలియపరచండి. తప్పకుండా దాని మీద కూడా నేను స్పందించే ప్రయత్నం చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.